ఎస్ నమస్తే, నేను విజయారెడ్డి. పొద్దున్నుంచి చూస్తున్నారు కదా, కేటీఆర్కి సంబంధించిన ఏసీబీ విచారణ నేపథ్యంలో జైలుకా ఇంటికా అనంటూ కథనాలు వండి వార్చిరు. అంతేకాకుండా 30 ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెడుతున్న ఏసీబీ కానీ సహకరించట్లేదు కేటీఆర్ అని, లేదంటే కేటీఆర్ భయంలో ఉన్నాడనేసి. మరి ఈ స్క్రిప్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మరి సహజంగానే అక్కడ లోపటి నుంచి అయితే నిజంగా చెప్పాలంటే విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలైతే బయటికి రావు. కాకపోతే కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న కొన్ని మీడియా ఛానల్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచే ప్లేట్ తిరగేసి వాళ్ళు వార్తలు వండి వాచిన విషయం చూసినాం. సో తీరా అసలు విషయం ఏంటంటే కేటీఆర్ 7 గంటల విచారణ తర్వాత బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏమీ లేదు, నేను అధికారులకు నేను బరాబర్ చెప్పినా ఇందులో అసలు నయా పైసా అవినీతి జరగలేదు, కేవలం రేవంత్ రెడ్డి లుచ్చా పనులకు మాత్రమే పనికొస్తాడు, ఇది ఒక లొట్ట పీసుకో తప్ప నేను మళ్ళీ దాని మీద నేను ఆ మాట మీద నిలబడి ఉన్నాను. సో ఈ కేసులో ఏమీ లేదు అనేసి ఆయన మాట్లాడిన చూసినాం. ఇంకా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ మాటలు విని మళ్ళా కేటీఆర్కు అహంకారము తగ్గలేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇందులో అహంకారం కాదు, ఇందులో కాన్ఫిడెన్స్ ఉందనే చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఏమన్నాడంటే, నేను పైసా అవినీతి చేయలేదు, ఈ నుంచి పైసా పోయింది, ఆడ పైసా ఉంది, ఇంకెక్కడ అవినీతి జరిగిందనే మాటలు చెప్పుకొచ్చిండు. అంతేకాకుండా జూబ్లీ హిల్స్లోని నీ ప్యాలెస్కే వస్తాను, సో లైవ్ డిటెక్టర్ పెట్టమని చెప్పండి, ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పెడితే ఎవరు ఏంటి, ఎవరు దొంగలో ఎవరు దొరలో తెలుస్తుందన్న విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నేను చదువుకున్నాను కాబట్టి తెలంగాణని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ స్థాయిలో పెంచాలనుకుంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రము దీన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు. అంతేకాదు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అనే విషయాన్ని కూడా మళ్ళా గుర్తు చేశారు. కాకపోతే ఎవరు మర్చిపోయారు అనే విషయాన్ని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ కేసులు వేసి లోపలేస్తాడనేసి. సో ఈరోజు కొంత అనుకూల మీడియాకి, అనుకూల మీడియాకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాకి మింగుడు పడలేదు. ఎందుకంటే ఈరోజు ఏదో జరిగిపోయింది, అసలు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, ఆ ప్రశ్నల వర్షానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు కేటీఆర్ అనేసి వార్తలు వండి వచ్చిన వాళ్ళకు మాత్రం నిరాశ మిగిలింది. ఎస్, నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో, అటు బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఆ బీఆర్ఎస్ శ్రేణులు పిలుపు లేకపోయినా కూడా అభిమానంతో వచ్చిరు. నుంచి కూడా అక్కడ 1 కిలోమీటర్ దూరంలో కూడా ఎవరిని కూడా ఉండనివ్వలేదు ఏసీబీ ఆఫీస్ పరిధిలో. సో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ భవన్లో ఉన్నారు. సో కేటీఆర్ బయటకు వచ్చి మళ్ళీ భవన్కి వచ్చి మాట్లాడేంత వరకు, సో మాట్లాడుతుంటే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం కూడా జరిగింది. ఆయన చేపించుకున్న నినాదాలు కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. అది ప్లాంటెడ్ కాదు. గతంలో ఎక్కడ ఉన్నా కూడా సో ఒక వ్యక్తిలాగే, అంటే ఏడికన్నా పోతే సీఎం సీఎం అనిపించుకునేవాడు, కానీ అది ఇట్లా కాదు. నిజంగా వాళ్ళ గుండెల్లో నుంచి ఉప్పొంగొచ్చిన అభిమానంతో సీఎం సీఎం అనే మాటలు కూడా మనకు వినిపించినాయి. ఏది మనకు బీఆర్ఎస్ భవన్లో కానీ, లేదంటే ఏసీబీ ఆఫీస్ దగ్గర మాట్లాడుతున్న వైనంలో కానీ. సో చాలా మాట్లాడిన 4 మాటలు చాలా పరుషంగానే మాట్లాడిండు. ఇందులో ఇప్పటికీ ఏమీ జరగలేదు. 7 గంటల సుదీర్ఘ విచారణలో అడిగింది ఏంటంటే తిప్పి తిప్పి అవే అడిగిన, ఇలా మట్టి మశానం ఏమీ లేదు అనేది. నేను మొదటి నుంచి ఏదైతే చెప్తున్నానో దాని మీదనే నేను కట్టుబడి ఉన్నాను. అదే విషయాన్ని నేను ఏసీబీ ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. మొదటి నుంచి నేను కూడా ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ ఆఫీస్ దగ్గర చేసిన లైవ్లో కూడా నేను స్పష్టంగా ఇదే చెప్పాను లోపట. ఎందుకంటే కేసు విషయం తెలిసిపోతుంది. ఇలా కొత్తగా కూపిల్లాగేది కూడా ఏం లేదు. ఈ ఫైల్ అట్టెట్లా పోయింది, ఆ ఫైల్ ఇట్టెట్లా పోయింది, ఈ ఫైల్, ఇందులో అసలు రూపాయి అవినీతి అంటే ఇప్పుడు ఈ కేసు గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలంటే అసలు అవినీతే జరగలేదు. నేను ఈ రేస్ అసలు ఎందుకు నేను తీసుకొచ్చాను హైదరాబాద్కి, ఎలక్ట్రికల్ మొబిలిటీని పెంచడానికి, వెహికల్స్ మొబిలిటీ పెంచడానికి, అలాగే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి అనేసి ఆయన మొదటి నుంచి ఈ విషయాన్ని చెప్పుకొస్తూనే ఉన్నాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏసీబీ ఈరోజు ఎంటర్ అయ్యి విచారణకు పిలిచింది కదా, ఇందులో ఎఫ్ఈఓ వాళ్ళు కూడా ఉండాల్సి ఉండేది. ఎందుకంటే ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి డబ్బులు వెళ్ళిన నేపథ్యంలో ఇద్దరు ఉన్నప్పుడు నిజంగానే ఆ డబ్బులు ఇంకెన్ని నుంచి వెళ్ళాయా, ఆ ఎఫ్ఐఆర్లో కనీసం ఆ ఎఫ్ఈఓ వాళ్ళని కూడా చేర్చలేదంటేనే ఇదంతా కూడా ఒక పొలిటిసైజు డ్రామా లాగా అనిపిస్తుంది. అంటే కరెక్ట్గా ఓటుకు నోటుకు విషయంలో ఇదే మాట కేటీఆర్ కూడా అన్నాడు. ఏమన్నాడు, 50 లక్షల
డబ్బు సంచితో దొరికిన దొంగకు ఇంతకన్నా ఏమి తెలుసు, నేను అట్లా కాదు, నేను బాజాబ్తా చేసిన పని ఏంది అని అంటే, నేను ఈ రేసు పెట్టిన సెకండ్ దానికి సిరీస్ కోసం కూడా ఆ డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, తర్వాత ఆ డబ్బుల్ని ప్రమోటర్స్ ద్వారా ఎలా సర్దుబాటు చేయాల్సి, ఇదంతా కూడా ఓవరాల్గా మొదటి నుంచి అంటే ఎట్లుందంటే ఈ కేసు గురించి మాట్లాడుతుంటే ఏముందంటే పాడిందే పాడరా పాసుబండ్ల దాసరా అన్నట్టు దీని ఏమీ లేని దగ్గర కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరికి వీళ్ళకు ఈ కార్ రేస్ గురించి తెలియలేదా? అధికారులని అప్రూవల్గా మార్చుకున్న ఎవరైతే ఉన్నారో ఇప్పుడు A1 కేటీఆర్, A2 కావచ్చు, A3 కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా అప్రూవర్స్గా మార్చుకొని ఎట్లయినా కేటీఆర్ని జైలుకు పంపాలి అనే ఒక కక్ష సాధింపు చర్య తప్ప లాయర్ని వెంట పెట్టుకొని పోతే ఆ రోజు అలౌ చేయలేదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి అసలు వద్దు, ఎందుకు నీకు లాయరు, ఈ కేసులో నిజం ఉంటే మీరు నిజంగా న్యాయంగా చెప్తే మీకు లాయర్ ఎందుకు, అసలు వీళ్ళకెందుకు, అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత, నిజంగానే ఏదైనా ఉంటే ఏసీబీ చూస్తుంది, లేకపోతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ఇందులో వీళ్ళకెందుకు అంత ఆసక్తి? ప్రతి దాంట్లో అంటే చూస్తుంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అదే తీరులో కూడా అదే ఏమంటే చూడు, అవతల వాడు ఇటుకతో కొడతా నేను రాయితో కొడతాను అన్నట్టుగా సమాధానాలు ఈరోజు కూడా అలాగే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పాపం కాంగ్రెస్ శ్రేణులు ఇలా బాధలో ఉన్నారు, వెక్కి వేడ్చే ప్రయత్నం. మరి ఏదో అవుతుంది అనుకుంటే కేటీఆర్ ఏంది ఇంత చిరునవ్వుతో బయటకు వచ్చిండు, ఏదో సాడ్ తోటి వస్తాడేమో, బాధతో ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిరు. అదేమీ లేదు. ఏ రకంగానే క్యాజువల్గానే 7 గంటల విచారణ తర్వాత ఏం జరిగింది అనేసి మీడియా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా ఏమీ లేదు, తిప్పి గదే ముచ్చట పెట్టిరు తప్ప ఇంతకు ముంచి ఏమీ లేదు. దీన్ని ఎంత చేసినా కూడా బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్ల గురించి కావచ్చు, అలాగే 420 హామీల గురించి ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదు అని నేను ముందు నుంచి చెప్తున్నా. ఇక్కడ రైతు భరోసా విషయం ఇప్పుడు కీలకమైంది. రైతు భరోసా విషయంలో రైతులందరూ మాట్లాడుతున్నారు. అందుకే ప్రతిపక్ష నేత అయినా అంటే మీన్స్ కేటీఆర్ దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ 2 టర్మ్లో పైసలు బాకీ ఉన్నారు, దాంతో కలిపి మీరు ఇంత ఇవ్వాలనేసి ఆల్రెడీ పోస్టర్లు కూడా వేసిన వైనం కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఇంకా ఉత్సాహవంతులు అవుతారు. అంటే వాళ్ళకి తెలియదని కాదు, కానీ ఒక వ్యక్తి సపోర్టు ఉన్నారు, మనకు ఒక నాయకుడు సపోర్టు ఉన్నారు అని అంటే వాళ్ళలో కూడా ఒక ధైర్యం వస్తుంది. ఇలా ఏదైతే అప్రతిష్ట తీసుకురాబోతుందో, ఏవైతే 6 గ్యారంటీల విషయంలో అంటే పైన తూతూ మంత్రంగా చేసేసి 500 రూపాయల సిలిండర్ అన్నారు, ఎంతమందికి వస్తుంది అనేది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని వాళ్ళు పోయి అడిగితే బాగుంటుంది. అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక గ్రీవియన్స్ బాక్స్ పెడితే ఏమొస్తుంది మీకు ఫిర్యాదులు అనేది తెలుస్తుంది. ఎంతమందికి ఇచ్చిరు మీరు 500 రూపాయల సిలిండర్ కావచ్చు, సబ్సిడీ మీద 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్ ఎక్కుతున్న వాళ్ళకు ఒక్కటి పెట్టండి, పోనీ ఇవన్నీ పక్కన పెట్టచ్చు. ఒక్క ఫ్రీ బస్కు సంబంధించి ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలందరూ ఆనందంగా ఉన్నారా అనేది ఒక్కటి పెట్టండి చాలు. మీరు పెట్టిన దానికి ఆనందంగా ఉన్నారా, బండబూతులు తిడుతున్నారా అర్థమవుతుంది. దాని తర్వాత మహిళలకు 2500 ఇస్తున్నారు, అవి ఎక్కడ పోయినాయి? కౌలు రైతుల పైసలు ఎక్కడ పోయినాయి? రైతు కూలీల పైసలు ఎక్కడ పోయినాయి? పెన్షన్ల పెంపుదల ఎక్కడ పోయింది? 4000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? తర్వాత నిరుద్యోగులకు రుణమాఫీ, ప్రియాంక గాంధీ యువత డిక్లరేషన్ ఆ రోజు వచ్చి చెప్పింది కదా, ఎక్కడ పోయినాయి? ఇవన్నీ అడుగుతుంటే ఇవన్నీ ప్రజలు రేపు అందరూ ఆల్రెడీ అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కుతున్న నేపథ్యంలో వీళ్ళని కనుక మనం అణచకపోతే ఏదో ఒక దాని మీద, ఎందుకంటే మనం 1,00,000 కోట్ల అవినీతి అన్నాం, ఆ 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఇవాళ పోయేసి ఆ బరాజులు కానీ ఆ కాళేశ్వరం కానీ కూలిపోవాలని చెప్పి మొత్తం ఎక్కడ ఇసుక ర్యాంపులు పెట్టింది ఆ బరాజ్ గేట్ల దగ్గర పెట్టి రోజు 500 లారీల ఇసుక తోడుతున్న వైనం. మూసీ గురించి గొప్పగా మాట్లాడుతూ నేను మూసీని సుందరీకరణ చేస్తాను, మూసీని ప్రక్షాళన చేస్తానని చెప్పి నేను అటు కిలోమీటర్లు పేదల ఇల్లు గూలగొడతానని చెప్పి తీసుకుపోయి కొంత గూలగొట్టి, మరి మూసీలో కట్టిన పెద్దవి ఎందుకయ్యా నువ్వు గూలగొట్టవు అని అంటే దానికి సమాధానం ఉండదు. హైడ్రా ఏంటి రంగనాథ్ రోజుకొక మాట మాట్లాడుతుంటాడు. అంటే నిజంగా ఆయన మోసం చేస్తుండా, ఈయన మోసం చేస్తున్నా అర్థం కాదు, కానీ హైడ్రాది తీరొక్క మాట, మూసీది చూస్తే మూసీది ఒక బాధ. సో లగచర్లది ఏం చేశారు, ఈ అన్నిటిని కూడా వెలికి తీసుకుంటుంటే సో గిరిజన పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలు గిరిజన పాఠశాలలో చదువుతున్న ఆ మధ్యాహ్నం భోజనం పురుగులన్నం తిని 50-60 మంది చచ్చిపోతే దాని గురించి అసలు చర్చ ఉండదు, దాని గురించి విచారణ ఉండదు. కానీ మనకు కావాల్సింది ఏంది అని అంటే ఎవరైతే నోరిప్పుతారో సో వాళ్ళని మాత్రం మనం ఏదో రకంగా తిప్పలు పెట్టాలి. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఏందనంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకిన చందంగా. అందుకే కేటీఆర్ ఏమంటున్నాడు, కేసు లేదు పీసు లేదు, ఇది బరాబర్ లొట్ట పీస్ కేసు అని ఎందుకు అంటున్నారంటే ఎందుకంటే జనాలకు కూడా అర్థం కావాలి.
సో అవతల నోరుకి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడినప్పుడు యువతల నుంచి కూడా అదే సమాధానం వస్తుంది కదా. 7 గంటలు విచారణ చేసి బయట ఉన్న మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ 30 ప్రశ్నల నుంచి ఒక్క ఛానల్ కాదు, ఏదైతే అనుకూల మీడియా ఉందో 30 ప్రశ్నలు ఇవే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇట్లాంటి అంటే ఎవరిచ్చిరు? పోనీ లీకులు ఇచ్చిరా? ఇస్తే ఎక్కడి నుంచి వచ్చింది? సీఎంఓ నుంచి వచ్చిందా? అంటే ఇవే డౌట్లు వస్తాయి కదా. లీకులు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు జరుగుతున్నది ఈ కార్ రేస్ గురించి. సో ఏదో అవినీతి జరిగిందనేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కొన్ని ఛానళ్ళు వండి వారుస్తున్న వైనాలను ఎక్కడి నుంచి లీకులు వచ్చావు? సేమ్ 30 ప్రశ్నలు అనే దాని మీద ఒక 5-6 ఛానళ్ళు అదే నడిపేసి నిరంతరం. అంటే ఎవరు చెప్పారు అసలు? ఆయన సహకరిస్తలేడు అనేసి ఎవరు లోపల ఉన్న ఏసీపీ అధికారులు వచ్చి చెప్పిరా? లేకపోతే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చెప్పిరా? లేకపోతే అక్కడ ఉన్న అటెండర్స్ చెప్పిరా? ఎవరు చెప్పారు? లీకులు ఇవే 30 ప్రశ్నలు బుగులు పడుతున్న కేటీఆర్ అనేసి. బుగులు పడుతున్న కేటీఆర్ కంటే బుగులు పడుతున్న రేవంత్ రెడ్డి అని పెట్టాల్సి ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు, ఎందుకనంటే ఆయనది కూడా కరెక్ట్ 10 ఏళ్ళైంది. ఇప్పుడు ఆయన ఓటుకున్నట్టు కేసు కూడా ఇప్పటికి కూడా ఆయన పాస్పోర్టు ఏసీబీ ఆఫీస్లో ఉంటుంది. ఆయన విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన పర్మిషన్ తీసుకొని 50,000 పూచీకత్తోటి మళ్ళీ ఆయన పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ పోయించిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలి. అంటే నేను పోయినా కాబట్టి ఖచ్చితంగా ఇంకోళ్ళు జైలుకు పోవాలన్నా? అంటే నన్ను దొంగ అంటున్నారు కాబట్టి సో అందరూ దొంగలే కావాలన్నా? పచ్చకామర్లోడికి పచ్చగా కనబడ్డట్టు దొంగోడికి అన్ని దొంగతనాల్లాగే కనిపిస్తాయా అన్నట్టు ఉంది. అంటే ఈ మాటలన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేసిరు. సరే, మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారనంటే నాకైతే ఇప్పటికైతే ఏమీ చెప్పలేదు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా నేను మాత్రం సహకరిస్తానని చెప్పాడు. సహకరిస్తానని బాజాబ్తో చెప్తున్నాక మళ్ళీ సహకరించలేదనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే, ఈ కేసుకు సంబంధించి మీడియాలో లీకులు ఇచ్చి రాపిస్తుంటే, అంటే నిజంగానే వీళ్ళకు ఎవరైతే లీకులు ఇచ్చి వాళ్ళు రాపిస్తున్నా మరి ఆ మనిషికి ఈరోజు అసలు అవగాహన ఉందా లేదా? అంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయం కానించి మొదలు పెడితే క్విడ్ ప్రోకో అనేసి ఈ గ్రీన్ కో గురించి మాట్లాడుతూ వార్తలు రాపిస్తున్నారు కదా. నేను మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఈ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడాలంటే ఇవాళ మొత్తం ఎలక్ట్రోరల్ బాండ్స్ బయటికి రావాలి. అత్యధికంగా బాండ్లు ఎవరికి వచ్చినాయి అనంటే అత్యధికంగా వచ్చింది బీజేపీకి వచ్చినాయి. ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చినాయి. మరి దీంట్లో ఇది క్విడ్ ప్రోకో జరిగిందనేసి మరి లోపటేస్తారా? దేశ ప్రధాని ఉన్నారు ఇప్పుడు, అత్యధికంగా బీజేపీ పార్టీకి వచ్చారు. మరి బీజేపీ పార్టీ ప్రధానమంత్రి ఎవరు? మోదీ. మరి మోదీ పైన క్విడ్ ప్రోకో అని కేసు వేస్తారా? లేదు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని బాధ్యులు చేస్తారా? లేకపోతే మల్లికార్జున ఖర్గేని బాధ్యులు చేస్తారా? మరి ఇక్కడున్న మెగా ఇచ్చింది కదా, మెగా మీద ఎన్ని మాట్లాడిరు మీరు? మేము వస్తాం, మెగా కృష్ణారెడ్డి జైల్లో వేస్తాం అదని మాట్లాడితే ఆ మెగా కృష్ణారెడ్డి మీకు 100 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీకు విరాళం ఇచ్చారు కదా, మరి అవి ఎందుకు బయట పెట్టారు? మరి అది కూడా క్విడ్ ప్రోకరేనా? అంటే మీరు ఈరోజు మెగా కృష్ణారెడ్డికి మీకు 100 కోట్లు మీకు విరాళాలు ఇచ్చినందుకు, బాండ్స్ కొన్నందుకు, ఎలక్టోరల్ బాండ్స్ కొన్నందుకే ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారా? అంటే అసలు మనకన్నా అవగాహన ఉందా? మనం చెప్తుంటే గ్రీన్ కో ఇచ్చింది, అందుకనే గ్రీన్ కో అనేది కూడా కాంగ్రెస్కి ఇచ్చింది, వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చింది, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది. మరి ఎట్లా అవుతుంది? మరి వీళ్ళందరికీ కూడా క్విడ్ ప్రోకో జరిగినట్ట? అంటే అసలు ఇవి మతున్న మాటలేనా? మీడియాకి ఇచ్చే లీకులన్నా కరెక్ట్గా ఇస్తున్నారా? అది కూడా కాదు. మళ్ళీ వెనకాల ఏవో ఉన్న భూముల గురించి మాట్లాడుతూ 600 కోట్లు 1000 కోట్లు అని రాపిస్తున్నారు. మరి నిజంగానే ఇంకా ఏదన్నా విషయంలో జరుగుంటే దానికి సుప్రీంకోర్టు ఇష్యూలో ఉన్న ఒక భూమి తాలూకు విషయాన్ని తీసుకొచ్చి పేపర్లో లీకులు ఇచ్చి రాపిస్తున్నారు కదా. మరి అదే కేసును డైరెక్ట్ తీసుకురావచ్చు కదా. నడుస్తున్న కేసు గురించి కాకుండా దీన్ని కంప్లీట్గా డైవర్ట్ చేసేసి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఏదో జరిగింది, అరే మీకైనా ఉండాలి కదా అంటున్నారు. మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాళేశ్వరం చెప్తారు, కట్టుకహానీలు చెప్తారు, కూలిపోయిందంటే, అన్నారం బగిలిందంటే, సుందిల్లో ఇరిగిందని చెప్తారు. కానీ అందులోనే మళ్ళీ ఇసుక తోడుకుంటారు. రోజు 500 లారీలకు పైన చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా పడగ విప్పి ఉంది. దాని గురించి ఏం మాట్లాడారు? 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. దాని తర్వాత ఏం చేసిరు? కరెంటు గురించి మాట్లాడుతుంది.
రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇచ్చిరన్న ఒకే ఒక్క సాకుతోటే దట్టుకోలేక కరెంటులో అవినీతి జరిగింది, ఇగో జైలుకి అదో జైలుకు. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వ్యక్తిగత కుటుంబాలను తీసుకొచ్చి బయట పెట్టారు. నిజంగా చేతగాని వాళ్ళు మాట్లాడతారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఈరోజు ప్రశ్నిస్తుంటే మార్ఫింగులు చేసేసి ఫోటోలు పెడుతుంటారు కదా. వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి దాంట్లో సినిమా వాళ్ళని ఇరికించి ఇందువలనే ఒక మహిళా మంత్రి మాట్లాడడం, అది కూడా ఆ మహిళా మంత్రి అయినా కూడా ఎట్లా మాట్లాడుతుంది? ఒకవేళ ఇలాగే మాట్లాడని చెప్పుండొచ్చు, కానీ ఆ మహిళ అయినా చెప్పాలి కదా, నేను ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడితే మంచిగా ఉండదు, ఇది వాళ్ళ కుటుంబకు సంబంధించిన విషయాలు, మనం ఎవరిని పడుతుంది. ఎందుకంటే యువతలో ఒక కుటుంబం, అటువైపు మీరు ఎవరి మీద అయితే అపవాది వేస్తారో అటువైపు కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా. ఏమైంది ఆ మహిళ సంగతి? ఏమైంది? ఒకటి మాట్లాడితే ఆమె 2 బయటకు వచ్చినాయి. పాప అనవసరంగా ఇక్కడ బ్లేమ్ అయింది ఎవరు? ఆ మహిళా మంత్రి బ్లేమ్ అయింది. అంటే మొత్తం అదే 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 ఒక మాట గుర్తొస్తుంది ఇప్పుడు. అందుకే కనకపు సింహాసనంన కుక్కను కూర్చుండబెడితే దాని బుద్ధి మారదు కదా అనేసి ఈరోజు మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అనేసి ఎవరన్నా గుర్తులేదని మాట్లాడుతానేమో జైలు వేస్తారంటే దాన్ని రాజకీయం చేస్తారు. సినిమా వాళ్ళు పేరు మర్చిపోయినరు అనేసి, సినిమా వాళ్ళ సెటిల్మెంట్ల కోసం సినిమా వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి రాలేదనేసి ఒక కేసులో ఇలా పట్టుకొని వాళ్ళని తీసుకొని మీ కాళ్ళ కాడ తెచ్చుకుంటారు. తర్వాత సెటిల్మెంట్లు చేసుకురో ఇంకేం చేసుకురో ఇక సినిమా పెద్దలకే తెలవాలి, తీసుకున్న వాళ్ళకే తెలవాలి. మరి ఇదే అందుకే దేవుడు అంటాడు, దేనిపైన అయితే మనం బురద చల్లాలని చూస్తామో అది ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టుగా, అది మళ్ళీ మన ముఖాన్ని వచ్చి పడుతుంది అన్నట్టుగా మనకి ఏపీలో కూడా కనిపిస్తుంది. అన్యాయంగా మాటలు మాట్లాడితే ఈరోజు ఏం చెప్తారు? ఒక్క మనిషి ఈరోజు చనిపోతే 2 కోట్లకు ఇవ్వాలని నేను కాదనను. మరి రాష్ట్రంలో ఏ విధంగా ప్రమాదం జరిగిపోయినా కూడా ప్రభుత్వం వల్ల కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల వల్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేసే పనుల వల్ల చచ్చిపోతే మరి అందరికీ అంతే రావాలి కదా, డబ్బులు అంతే ఎక్స్గ్రేషియా ఇవ్వాలి కదా. మరి మీ గురువు కూడా చెప్పట్లా, మేము ఇక్కడ 2 కోట్లు ఇప్పించినాము, మీరు కూడా అట్లనే ఇప్పించండి అనేసి. అది ఈవో ఎవరి తప్పు అధికారుల మీదేసి ఈరోజు చేతులు దులుపుకుంటున్నారు కదా. సో నిజంగానే తప్పు చేస్తే ఎవరైనా కూడా ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళాలని, ఇందులో ఎవరు అతిథులు కారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇది రాష్ట్ర సమస్య అయినట్టుగా ఈరోజు ప్రజలందరి మీద రుద్దే ప్రయత్నం చేసి ఇలా సంక్షేమ పథకాలను అన్నీ కూడా అటకనెక్కిచ్చేసి ఇవాళ పాలన గాలికి వదిలేసి ఎట్లెట్లా మనం ఇలా వీళ్ళ మీద బురద జల్లాలా, ప్రశ్నించేటోడి మీద బురద జల్లాలా, ఇంతకు మించి ఏముంది? ఒక్కరు మీ ప్రజాప్రతినిధికి ఒక కెమెరా ఇచ్చి ఒక మైక్ ఇచ్చి పంపారు, లేదు మీ అనుకూల ఛానళ్లకు కనీసం ప్రజల దగ్గరకు పంపించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో చెప్తారు. అది నిజం. అంటే నిజానికి ఎప్పుడైనా కూడా ధైర్యం ఉంటుందనేది ఇదేమి కొత్త సామెత కాదు, కొత్త మాట కాదు. ఎప్పుడైనా నిజానికి ధైర్యం ఉంటుందనే విషయాన్ని సో ఈ కేసులో ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కేసులోనే ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇది జరిగింది అనేసి. బాజాప్తా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి పని చేయాలి, ఒక ఎలక్ట్రిక్ కార్స్ మొబిలిటీ చెయ్యాలి అనేసి, మొబిలిటీ వ్యాలీ చెయ్యాలనేసి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచాలనేసి సో ఈ నేపథ్యంలో తీసుకున్న ఒక నిర్ణయానికి ఈరోజు ఈకలు పేకలు లాగ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఎదుటోరి మీద బురద జల్లాలంటే అది మన ముఖాన కూడా వచ్చి పడుతుందనే విషయాన్ని గమనిస్తే మంచిగా ఉంటుంది.